ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. నేటి దేవుని వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. దైనందిన జీవితంలో మనిషి కలిగి ఉండే అవసరతలు, అక్కరతలు మనిషికి భయాన్ని గురి చేస్తాయి, మనిషిని ఆందోళన చెందేలా చేస్తాయి. అయితే దేవుని పిల్లలకు అలాంటి భయాలు, ఆందోళనలు, చింత అవసరం లేదు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31-30 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలను మనం ఆలోచన చేసినట్లయితే, మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి వారు అనేటువంటి మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. మాట చేతే సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఆకాశ పక్షులకు ఆహారంనిచ్చి పోషించుచున్నవాడు ఆయన. వాటికంటే శ్రేష్టమైనటువంటి వారమై ఆయన స్వరూపంలో పోలికలో సృష్టింపబడినటువంటి మనకు కలిగినటువంటి అవసరతలను, అక్కరతలను ఆయన తీర్చడంటారా, లేకపోతే ఆయనకు తెలియవంటారా? ఆలోచించండి. అందుకనే దేవుడన్నాడు, మీరు తినే వాటిని గురించి కానీ ధరించుకునే వాటిని గురించి కానీ చింతపడటం మాని దేవుని రాజ్యమును, నీతిని మొదట వెదకటం నేర్చుకునండి. అప్పుడు మీ అవసరతలన్నీ కూడా ఆయన తన సమృద్ధిలో నుంచి తీరుస్తాడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి చింతమాని భయాన్ని వీడి దేవుని చెంతకు చేరి ఆయనపై ఆధారపడటం నేర్చుకుందాం. ఆయన రాజ్యాన్ని వెతకటం ప్రారంభిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే భవిష్యత్తుని గురించినటువంటి చింత, ఆందోళనతో, భయాలతో ఉన్నారో వారందరినీ ఈ మాటల చేత బలపరచమని, నీ స్వరూపంలో పోలికలో సృష్టింపబడినటువంటి మా ప్రతి అవసరతను ఎరిగి ఉన్నటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నామనే విశ్వాసముతో జీవించి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.